ఇగో ఇది మేము ఉంటున్న రూమ్లు. ఇది మంచి ప్యారడైజ్ హోటల్. ఇది చాలా బాగుంది. ఇవన్నీ రూమ్స్ అనమాట. దిస్ ద 106, దిస్ ద 107, 108, 109. ఇక మన రవి సార్ ఉండేది ఇక్కడ 110లో ఉన్నారు. ఈ మిగతా అనమాట. ఈ క్యారిడార్ చాలా కిందంతా చలి లేకుండా కింద కార్పెట్ పెట్టారు. చాలా బాగుంది. హోటల్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ కుర్రాళ్ళు కూడా చాలా స్పీడ్ ఉన్నారు. ఫుడ్ అది చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. ఇది వచ్చి రిసెప్షన్. ఇది రిసెప్షన్. ఇది చాలా బాగుంది. వీళ్ళందరూ ఈ యూటిలిటీస్లో ఉంటారు. ఇది వచ్చి మేము కిందకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా, కింద గ్రౌండ్కి వెళ్ళడానికి. ఇది మొత్తం క్యారిడర్. ఇది వచ్చి మాకు లంచ్ హాల్ అనమాట. ఇంకా ఫుడ్ అంతా వేడివేడిగా సప్లై చేస్తారు ఇందులోని. డైలీ చికెన్ ఉంటుంది, ఒకరోజు వెజిటేరియన్, వైట్ రైస్ ఉంటుంది, చపాతీ ఉంటుంది. ఇదంతా మొత్తం హాల్. ఈ హాల్లోకి వచ్చిన మొత్తం అందరూ లంచ్ చేస్తాం. టీవీ అది ఉంది. ఈ గైసే చక్కగా అరేంజ్ చేస్తారు అన్నీ కూడా. ఇది చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అయింది కదా, అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళు తింటున్నారు. అరుణ్ చక్రవర్తి గారు లైవ్ బయటకు వచ్చారు. ఇక మా రూమ్ ఇది, మేము ఉన్న రూము ఇది. నాకు, అంకబాబు గారికి, అరుణ్ చక్రవర్తికి మొత్తం ముగ్గురు కలిపి రూమ్లో ఉంటున్నాము. మాకు టీవీ మొత్తం. ఇది ఎక్స్ట్రా డైనింగ్ టేబుల్, ఇది డ్రెస్సింగ్ టేబుల్, ఇది ఎక్స్ట్రా బెడ్. ఇది వచ్చి మా బెడ్. ఇది ఏసీ. ఏసీ అంటే కూలింగ్ కోసం కాదు. ఈ ఏసీ ఇందులోంచి ఏంటంటే మాకు మొత్తం హీట్ వస్తుంది ఇందులోంచి. ఒక టీవీ, వాటర్, అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇది బాత్రూమ్. ఈ వచ్చే లగేజ్ రూము. ఎక్స్ట్రా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా సెల్ఫ్సే. అతను చాలా స్టోరేజ్ పడుతుంది. ఇది ఎగ్జిట్ ఫస్ట్ రూమ్. అది ఇంకేటి అసలు మొత్తం చాలా రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం ఇది రిసెప్షన్ పక్కనే. ఇది కిందికి వెళ్ళడానికి. ఇది వచ్చి డైనింగ్ హాల్ అని చెప్పాము. డైనింగ్ హాల్ కాకుండా మాకు ఇక్కడి నుంచి బాల్కనీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మొత్తం వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి చూస్తే. ఇది వ్యూ చాలా బాగుంటుంది. ఇది మాకు దగ్గరగానే డాల్ లేక్ కూడా ఉంది. ఇక రేపు ఆ కొండపైకి వెళ్ళాలనుకుంటున్నాము. రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తాము. పైకి రోప్వే ఉంది. లైటింగ్ కనబడుతుంది కదా పైకి, కొండపైకి. ఆ రోప్వే వెళ్తాము. ఇది రోడ్డు, ఇది మెయిన్ గేటు, ఇది మా బాల్కనీ అనమాట. ఇవన్నీ కూడా రిసార్ట్స్. ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇది మన హోటల్. ఇదంతా మన హోటల్. ఇవి మన హోటల్ పై ప్యారడైజ్ గేట్వే. ఇందులో దిగాము. ఇది 3 days 20,000 పే చేశాం. ఇప్పుడు మైనస్లో ఉన్నాము. 3 degrees నుంచి -3 degreesలో ఉన్నది. ఈ స్టాఫ్ రూమ్స్ ఇవి మెట్లు. ఇది అన్నం రూమ్స్ ఇవన్నీ కూడా. ఇది రిసెప్షన్. ఇవన్నీ రూమ్స్. ఇది మన రూము.
104. అంకబాబు గారు, నేను, అరుణ్ ముగ్గురు ఉంటున్నాం ఇందులోని. చాలా ఎక్సలెంట్ ఉంది రూమ్ అయితే. మొత్తం ఈ బెడ్ అంతా హీటింగ్లో ఉంటుంది. ఇది బెడ్లోనే కనెక్షన్స్ ఉంటాయి అనమాట. ఇంకంతా రిమోట్ ఉంటుంది ఇందులోని. ఇది మొత్తం హీట్ ఉంటుంది అన్నమాట. బెడ్ 26 టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది ఆటోమేటిక్గా ఈ బెడ్లోనే. అలాగే పైన ఉన్నది బెడ్ కప్పుకునేది. చాలా బాగుంది. ఓకే, బాయ్ బాయ్ మీ అందరికీ. గుడ్ నైట్.